బ్రదర్ ఈయన కనిపించుకోసం ఆ మూల ఈ మూల తిరుగుతున్నాడండి. నాకు నలుమూలలో తెలుసండి. అర్థమైపోయింది. అందరికీ నమస్కారం అండి. ఈ ఎలా చెప్పాలి అంటే మొన్న నేను ఒక మాట మాట్లాడుతూ క్రాస్ రోడ్స్లో ఉన్న పెళ్ళి కావాల్సిన ప్రతి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటినీ దాటి ఒక ఎమోషన్ చూడగలిగితే మీరు దీంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి, అమ్మా నాన్న తాపత్రయం చూడండి, ఆ పెళ్ళి సెటిల్ అయినప్పుడు వాళ్ళ హంగామా చూడండి, పెళ్లి కొడుక్కి కానీ ఆ అబ్బాయికి పెళ్లి సెటిల్ అయినప్పుడు ఆ అమ్మా నాన్న పడే సంతోషం చూడండి, ఆ పెళ్ళి జరుగుతున్నప్పుడు నా కొడుకు సెటిల్ అయ్యాడు, నా కూతుర్ని సెటిల్ చేయగలిగాను అని అమ్మా నాన్న పడే ఒక సంతోషం చూడండి. ఆ సంతోషం వాళ్ళకి దొరకకుండా, వాళ్ళకి అందకుండా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఆ మోసాలు చెప్పడానికి చేసిన ప్రయత్నం. వాళ్ళ ఆనందానికి చిల్లు పడుతోంది, వాళ్ళ బాధలు బయటికి రాకుండా 4 గోడల మధ్య మిగిలిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు ఎప్పుడు పెళ్ళి అవుతుందని ఎదురుచూపులో వెళ్ళిపోతున్నాయి. ఆ ఎదురుచూపుకి మనందరి జాలి దొరుకుతుందే తప్ప వాళ్ళ జీవితాలకు ఆన్సర్ దొరకట్లా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడ జాగ్రత్త తీసుకుంటే మంచిది, ఇవన్నీ చెప్పడానికి సరదాగా చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఆ బాధలో ప్యాథరిక్ కామెడీ అని సరదాగా ఉంటుంది, లోపల ఎక్కడో బాధ ఉంటుంది. అందరిని చూసి నవ్వుతూ ఉంటాం కానీ లోపల ఎక్కడో బాధ ఉంటుంది. ఆ నవ్వు మీకు వస్తుంది, ఆ బాధ మీకు వస్తుంది, ఆ ప్రశ్న మీలో కలుగుతుంది. ఇంటికి ఆ ప్రశ్న తీసుకుని వెళ్తారు, మీరు జాగ్రత్త పడతారు, సంతోషంగా ఉంటారు అన్న ఆలోచనతో ఈ సినిమా చేయడం జరిగింది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. కుర్రాళ్ళు కంపల్సరీ చూడాల్సిన సినిమా అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.